కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే. కొన్ని కలహాలు వస్తాయి. కలహాలు లేకపోతే దాని కుటుంబం అనరు. సముద్రము కెరటాలు రాకపోతే దాని సముద్రం అనుకోండి అంటారండి. దాని యొక్క స్వభావం అదే. సముద్రంలో కెరటాలు రావాలి, దాని సముద్రం అంటారు. అలాగే కుటుంబంలో కలహాలు వస్తాయి. ఎన్ని కలహాలు వచ్చినప్పటికీ ఆ కలహాల్లో ప్రేమ తప్పుతుంది. కాబట్టి మీరు ఎల్లప్పుడూ ప్రేమ కలిగి ఉండాలి అని ప్రభుత్వాన్ని మనం చేస్తూ మూడవదిగా ఇంకొకటి చెప్తున్నాను మీకు. మీ కుటుంబం వ్యవస్థ ఈ భూలోకంలో ఒక అన్యోన్య సహవాసం కలిగి ఉండాలంటే ఈ గ్రంథాన్ని ప్రతినిత్యము చదవాలండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము. ఇందులో మీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, మీ కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో దీనిలో రాయబడింది. సమస్తానికి కూడా ఇది మూలము దేవుని యొక్క గ్రంథము. కాబట్టి ఆ యొక్క మనవుడు మనవరాలకి మనం చేసుకున్నది ఏమిటి అంటే మీరిద్దరూ కూడా ప్రతినిత్యము దేవుని యొక్క గ్రంథాలు చదువుతూ ముందుకు వెళ్ళినట్లయితే ఎటువంటి సమస్యలు వచ్చినప్పటికీ ఆ సమస్యలో మీరు విజయాన్ని పొందుకుంటారు. కృప దేవుడు మీ ఇద్దరికి అనుగ్రహించుగా. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే వివాహము అన్ని విషయంలో ఘనమైనది, అందరికీ తెలిసినది. మనం లోకంలో అనేకమైన సన్నివేశాలు మనం చూస్తూ ఉంటాము. అందులో మరి వివాహం విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటారు. ఇరువురు కూడా వేరే వేరే ఫ్యామిలీ నుంచి మరి వచ్చారు. వాళ్ళ యొక్క చిన్నతనం నుంచి అనేకమైన ప్రాంతాల్లో అనేక రిలేషన్ మధ్యగా వాళ్ళు పెరిగి ఉన్నారు. మరి ఈ రోజు నుండి మరి మా కుమార్తె మరి మా అన్నగారి కుమార్తెకు అదే కార్తీక్ గారికి మానస గారికి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే ఇది లైఫ్ టర్నింగ్ పాయింట్. నిన్నటి వరకు మొన్నటి వరకు మీ యొక్క లైఫ్ స్టైల్ వేరు, మనము బ్రతికిన జీవితం వేరు. ఇప్పటి నుండి మరి మీ యొక్క ఫ్యామిలీ లైఫ్ని అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, దేవునికి మహిమకరంగా, అంచులంచులుగా ఎదిగింపబడడానికి మరి మీరు దేవుని సన్నిధానంలో సమయం గడిపే వారంగా ఉండాలని మరొక విషయం నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, మన అందరి దగ్గర ₹1,00,000 సెల్ ఫోన్స్ ఉంటాయి. అందులో సిమ్ చాలా ప్రాముఖ్యమైనది. అదేవిధంగా మన జీవితం, విలువైన జీవితం, అది ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన హృదయంలో, మన జీవితంలో మరి దేవుని సన్నిధి అది చాలా ప్రాముఖ్యమైనది. మరి అన్నగారు, వదిన గారు, మరి దైవజనులు అనేకులు అనేక దినముల నుంచి చేసిన ప్రార్థన, యోహాను సువార్త 13:34 ఇందాక దైవజనులు చెప్పినట్టుగా, మా చిన్నాన్న గారు చెప్పినట్టుగా ప్రేమ, ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే టు లవ్ ఇస్ నాట్ గ్రేట్, టు బి లవ్డ్ ఇస్ గ్రేట్. మనం ఒకరికొకరు ప్రేమించడం గొప్ప కాదు, ఎవరైనా ప్రేమిస్తారు. కానీ ప్రేమించబడాలి అంటే మనలో తగ్గింపు ఉండాలి. ఎప్పుడైతే మనం తగ్గింపు ఉంటుందో అవతల ఎటువంటి ప్రాబ్లం అయినప్పుడు కూడా వాళ్ళ రిలేషన్ మెయింటైన్ అవుతుంది. అందుకనే మరి యోహాను సువార్త 13:34 చూసినట్లయితే మీరు ఒకరినొకరు ప్రేమింపవలెను, మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు
క్షమించే గుణం మనలో వస్తుంది. మరి ఈ యొక్క జీవిత యాత్రలో మరి మనం ఒకరు చూసినప్పుడు మీరు ఒకరినొకరు ఎవరు కూడా అమ్మ నాన్న దైవజనులు అందరూ కూడా ఇప్పుడు ఈ రోజు అందరి సమక్షంలో మనం కనిపేశారు. ఈ రోజు నుంచి మీ డిసిషన్, మీ ఆలోచన, మీ తలంపు అంతా మీ లైఫ్ ఎంతగానో మరి దీవెనకరంగా మనసుంది కనుక మీరు ఒకరు మరి క్షమించుకున్న వారు ఉండాలి. ఎపిసి పత్రిక 4వ చూసినట్లయితే ఒకడు మరి దయ కలిగి కరుణ వృద్ధులై క్రీస్తులో దేవుడి మిమ్మల్ని క్షమించు ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుకుని. అలాగా దేవుడు మనకి యేసయ్య మనకి ఒక మార్గదర్శకం ఉండి ఆయన మనల్ని ఎలా క్షమించాడో మరి మనం కూడా ఒకరిలో క్షమించుకునే వారుగా ఉండాలి. మొదటిగా ఒకరొకరు ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. మరి ప్రేమించడం కంటే ప్రేమించబడడం గొప్ప. ఎప్పుడైతే మనలో ప్రేమ ఉంటుందో ఆటోమేటిక్గా మనకు ఫలితం వస్తుంది. దాని తర్వాత కమ్యూనికేషన్. మన కమ్యూనికేషన్ ఎలా ఉంటుందని బైబిల్ చెప్తుందండి. కొన్ని పత్రిక 4వ ప్రతి మనిషికి ఎలాగో ప్రతి విభాగంలో అది మీరు తెలుసుకున్నట్లు మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగా ఉండాలి. మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఎప్పుడు ఎన్ని మాటలు పలికినప్పుడు కూడా మీ ఇద్దరి మధ్యన ఎటువంటి డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికంటే అది రుచికరంగా ఉప్పు వేసినట్టుగా అది రుచికరంగా ఉండాలి. మన ప్రేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫర్గ్నెస్ వస్తుంది. ఫర్గ్నెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. దాని తర్వాత ఆఖరిగా మరి మీరు ప్రార్థన. మరి మా అల్లుడు గారు ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు కుమార్తె నుంచి ఇంకేరమ్మా ప్రార్థన చేసి పంపాలి. ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారు, ఆయన మహాసిటీలో లేక బెంగళూరులో లేక ఫారెన్ కంట్రీస్ వెళ్తారు. మరి దేవాలయం ఆ భర్తకు తోడుగా ఉండు అని మరి ప్రే చేయాలి. అదేవిధంగా ఒకరొకరు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు కలుసు. ఎందుకంటే యెహోవా కలుసు లోకమంతయు సంచారం చేస్తుంది. మరి ఎవరైతే ఆయన భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారికి కావాల్సిన కాపుదల, భద్రత, నెమ్మది, శాంతి, సమాధానం ఇస్తారు. మనము పడే కష్టానికి ప్రతిఫలం కావాలంటే మీ లైఫ్ లో మరి గాడ్స్ ప్రెసెన్స్ ఇస్ మోర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్. దెన్ ఆటోమేటికలీ ద సక్సెస్ఫుల్. దేవుడు మరి ఈ మాట ద్వారా మిమ్మల్ని దీవించు కాక, ఆశీర్వదించు కాక, బలపరచు కాక, మరి మీ ప్రాణాంతరంలో దేవుడు మిమ్మల్ని నడిపించు కాక కోరుతున్నాం. దేవా, దేవుడు జలపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదన్నారు. వీరిద్దరి మధ్య ఎవరు రాకుండా ప్రభా మీ యొక్క కృప ఆశీర్వాదాలు వారిని తెచ్చుకోవాలని మేము నమ్ముతున్నాం. ఇటు ఘనమైన వివాహ కార్యక్రమాన్ని మీరు జరిగించినందుకు వందనములు, స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం పర్వతండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ శక్తి అన్యోన్య సహవాసం నూతనంగా జతపరచబడిన కార్తీక మానసులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడేను గాక. ఆమేన్. పరిశుద్ధ ప్రభువా, వరదూతలైనా నిన్ వర్ణింపగలరా? వరదూతలైనా నిన్ వర్ణింపగలరా? పరిశుద్ధ 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 ప్రభువా,
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా పరిశుద్ధ మగునాత్మ వరమూలిడునాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా జనక కుమారాత్మ లను నేక దేవ గణ మహిమా చెల్లును దనరా నిత్యముగా గణ మహిమా చెల్లును గణ మహిమా చెల్లును గణ మహిమా చెల్లును దనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగల పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వరదూతలైనా నిన్ వర్ణింపగలరా కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యాకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే
సమయమే మురిసే ప్రియమైన హృదయమే యేసే ఏర్పరచిన దినమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే విడదీయనిది బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషమే భోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే జరిగే పరిశుద్ధ వివాహమే పెరిగే నిరంతర సంతోషమే అందుకే వీడియో చూస్తా
చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే బంధము మరణము తప్ప మరి ఏది విడదీయనిది బంధము వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను మనులే అందుకు నియమించెను పరలోకములో నిర్ణయించెను నరలోకములో ఏర్పరిచెను కళ్యాణమే పరిణయమే మరి కళ్యాణమే పరిణయమే మరి పెళ్లి సంబరమే అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు అందాల వరుడు పరిశుద్ధుడు చక్కని వధువు కన్యకు జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం జరిగే పరిశుద్ధ వివాహమే జరిగే నిరంతర సంతోషం చూసే హృదయముకు ప్రేమను పంచుకునే తోడుకై ఆశగా చూసే హృదయముకు దేవుని దీవెనలే కురియగా ఆమని కుసుమములే విరియగా ముగిసే నిరీక్షణ సమయమే ముగిసే ప్రియమైన హృదయమే ఏర్పరచిన దీనమే మన కన్నులకు ఆశ్చర్యమే కళ్యాణమే వైభోగమే పరిణయమే మరి పెళ్లి సంబరమే Gracias.
విడదీయనిది బంధము. వ్యాధి బాధ సంతోషంలో కలిమి లేని ఆరోగ్యంలో ప్రభువే ఒకటిగా దీవించెను, మనులే అందుకు నియమించెను. పరలోకములో నిర్ణయించెను, నరలోకములో ఏర్పరిచెను.